Okay, good evening everyone. Good evening all. Good evening. So last class మనం ఎక్కడి వరకు కంప్లీట్ చేసాము. సో లాస్ట్ క్లాస్ సో సర్వీస్ ఎస్ఎల్ఏ గురించి మనం డిస్కస్ చేసామండి. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఎండ్ యూజర్కి ఏమైనా ఎర్రర్ ఫామ్ అయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? టికెట్స్ రేజ్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, ఇలా టికెట్స్ రేజ్ చేస్తారు. టికెట్స్ రేజ్ చేసినప్పుడు ఏం చేస్తాము? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా ఇన్వాల్వ్ అవుతాం. ఇన్వాల్వ్ అయ్యి ఆ టికెట్స్ని రిజల్యూషన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ ఎర్రర్స్ని రిజల్యూషన్ చేయటము జరుగుతుంది. సో ఎర్రర్స్ని ఎలా రిజల్యూషన్ చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాము. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. 1 minute ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. మ్యూట్లో ఉండండి ప్లీజ్. మ్యూట్లో ఉండండి. మ్యూట్లో ఉండండి ఎవరు. సో ఎర్రర్స్ ఫామ్ అయితే ఎలా చేయాలి ఏంటి అనేది ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. వన్ మినిట్. సో అందరూ కూడా మెయిల్ ఐడీస్ ఫార్వర్డ్ చేయండి. యాక్చువల్లీ నాకు వాట్సాప్ వెబ్ ఓపెన్ అవ్వట్లేదు నా ల్యాప్టాప్లో. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. సో మెయిల్ ఐడీస్ ఫార్వర్డ్ చేయండి. కంప్లీట్ అండ్ క్లాసెస్ అన్ని మెయిల్కి ఫార్వర్డ్ చేస్తాను డైలీ. అలాగే వాట్సాప్ వెబ్ పనిచేయట్లేదు ప్రాపర్గా, అందువల్ల 1 minute మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఓకే, సో షీట్ ఫార్వర్డ్ చేశాను. సో సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వాలంటే ఎర్రర్స్ని రిజల్యూషన్ చేయటం అనేది నేర్చుకోవాలి. మ్యాండేటరీగా ఎర్రర్స్ని రిజల్యూషన్ చేయటం అనేది నేర్చుకోవాలి. ఎర్రర్స్ రిజల్యూషన్ చేయటం మీకు వస్తేనే ఏం చేస్తారు? మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు. లేకపోతే సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వరు. కాబట్టి ఎర్రర్స్ రిజల్యూషన్ చేయటం అనేది మ్యాండేటరీగా నేర్చుకోవాలి. మనకు కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి అప్ టు ఒక 30 ఎర్రర్స్ మనం రిజల్యూషన్ చేస్తాం. డిఫరెంట్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అలాగే లాస్ట్ 7 to 8 days నుంచి మన ట్రైనింగ్లో ఏమేమి ఎర్రర్స్ ఫామ్ అయినాయి అవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఫామ్ చేశాను. టోటల్గా 20 వీడియోస్ ఉన్నాయి. ఆ 20 వీడియోస్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. ఫస్ట్ వన్, ఇక్కడ కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి చూడండి. ఇట్లా ఎర్రర్స్ అనేవి మీరు ఒక MS వర్డ్ ఫార్మేట్లో ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఒక 30 to 40 ఎర్రర్స్ నేర్చుకుంటే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు. లేకపోతే అవ్వరు. సో ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? టికెట్స్ రేజ్ చేస్తారు. లాస్ట్ క్లాస్లో చెప్పాను. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్,
ఇలా టికెట్స్ని రేట్ చేయటం జరుగుతుంది. సో ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాము? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాము. P1 టికెట్ అనేది హై ప్రయారిటీ టికెట్. బట్ P2, P3, P4 ఆల్సో వి విల్ ట్రీట్ యాజ్ ఏ P1 టికెట్. సో P1 అనేది హై ప్రయారిటీ, టైం ఉంటుంది. SLA బేస్డ్ ఆన్ ది SLA అని బేస్గా చేసుకుని ఎర్రర్స్ని రిజల్యూషన్ చేస్తాం. SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. సో ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తామో సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తాం. సో ఫస్ట్ ఎర్రర్ ఏముంది? మీరు అక్కడ క్లిక్ చేస్తారా ఏంటి? అవి వస్తున్నాయి, క్లోజ్ చేయండి అవి. ఫస్ట్ ఎర్రర్ ఇక్కడ ఏముందో చూడండి, కొంచెం డౌన్కి మూవ్ చేయండి. ఇక్కడ ఎర్రర్ ఉంది చూసారా, ఇది. సో దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అన్నారు. సో ఎర్రర్ ఫామ్ అయినప్పుడు వెంటనే ఏం చేయాలి? మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. ఐటమ్ కేటగిరీ అంటే ఏంటి? దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. ఏ అకౌంట్ నంబర్? 200, 101. సో ఇది. సో 200, 101 అనేది ఏ కేటగిరీ అనేది మనం అసైన్ చేయలేదు. దానివల్ల ఈ ఎర్రర్ అనేది ఫామ్ అయింది. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు దీన్ని. సో కేటగిరీ అనేది మీరు అసైన్ చేయలేదంట, దానివల్ల ఎర్రర్ అనేది ఫామ్ అయింది. సో ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే ఏం చేస్తారు? ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే క్రింద ఒక విండో ఉంది, డౌన్కి వెళ్ళండి. ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇట్లా విండో ఓపెన్ అవుతుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇది చదివితే మీకు అర్థమవుతుంది ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది, ప్రొసీజర్ ఏంటి, ఏం చేయాలి అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కొన్నిటికి ఇలా కంటిన్యూషన్ కూడా ఉంటుంది. కంటిన్యూషన్ ఉంటే కంటిన్యూషన్ చేసేస్తే మీరు చేసేయచ్చు ప్రాసెస్ అనేది. సో మీకు ఇక్కడ చదివితే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే, లేదంటే ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేసిన వెంటనే మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. సో ఎండ్ యూజర్కి కాంటాక్ట్ చేయొచ్చు. కొంతమంది ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వరు. ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఏమేమి ఇవ్వాలి? డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అవన్నీ కూడా ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేసినా కూడా అవ్వదు. సో మీరు ఎండ్ యూజర్ని కాంటాక్ట్ చేసి ఆయన్ని కాల్లో తీసుకుని కూడా డిస్కస్ చేయొచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ రికార్డ్ దిస్ సెషన్ అని మాట్లాడి, సో అదే ఇన్ఫర్మేషన్ మీరు రికార్డ్ కూడా చేసుకోవచ్చు. సెకండ్ టైం మీరు మళ్ళీ ఎండ్ యూజర్ని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అలా కూడా చేయొచ్చు. సో ఎనీవే ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే, సో మీరు ఇక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. మీకు ఒకవేళ మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, ఈ ఫస్ట్ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఇవి కాపీ చేయాలి విత్ మెసేజ్ నంబర్. ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేసి గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు ఈజీగా యూట్యూబ్లోనే 99% దొరికేస్తాయి. 99% ప్రాబ్లమ్స్ ఏంటనేది దొరికేస్తుంది. 99%. లేదంటే గూగుల్లో దొరికేస్తుంది, యూట్యూబ్లో దొరికేస్తాయి. మీరు ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేసి యూట్యూబ్ సెర్చ్ బార్లో పేస్ట్ చేస్తే ఆన్సర్ అనేది దొరికేస్తుంది. 99% దొరికేస్తుంది. మన వీడియోసే వస్తాయి ఎక్కువ. లేదంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. సో అలాగే ఎవరైనా సరే మామూలుగా తెలియకపోతే ఏం చేస్తారు? ఆన్లైన్లోనే సెర్చ్ చేస్తారు. 99% ఎర్రర్స్కి రిజల్యూషన్ ఎలా చేయాలి అనేది మనకి గూగుల్ ఆర్ యూట్యూబ్లో దొరుకుతాయి. సో ఇలా వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు కంటిన్యూషన్ అనుకోండి, ఏంటి యాక్చువల్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది పైన? 200, 101. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. 200, 101 అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్. ఇది 200, 101 అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్. సో ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఏ కేటగిరీనో అసైన్ చేయలేదు. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. అంటే ఏంటి? ఇది ఏ కేటగిరీనో అసైన్ చేయలేదంట. చేయలేదు కాబట్టి మనము ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని చేయాలి. మనం ఎలా చేస్తాము? మనకు యాక్చువల్గా ఎర్రర్ ఫామ్ అయితే కంటిన్యూషన్ పైన ఇక్కడ క్లిక్ చేయొచ్చు. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎస్ఏపి ఓపెన్ చేయండి, చెక్ చేద్దాం ఎర్రర్ ఎలా చేయాలో చెప్దాం. సో దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. ఇది యాక్చువల్గా లాస్ట్ డేనే చెప్పాలి. నా శేఖర్ గారు అవైలబుల్ లేరు కదా, అందువల్ల లాస్ట్ డేనే కంప్లీట్ అవ్వలేదు. ఈరోజు కంప్లీట్ చేద్దాము.
కొత్తగా ఒకరు జాయిన్ అయ్యారా మేడం? ఉన్నారా? ఉన్నారా లేరా? జాయిన్ అయ్యారా? మాధవినా ఎవరు జాయిన్ అయ్యారు? మమత అన్నారు. ఎవరో ఒకరు జాయిన్ అయ్యారు. ఓకే. కవిత గారు జాయిన్ అయ్యారా లేదా? 1 మినిట్ అండి, పాపం మీరు చాలాసార్లు కాల్ చేస్తారు, ఇన్ఫార్మ్ చేద్దాం. ఓకే, ఎస్పీఆర్ఓ వెళ్ళండి. ఎస్పీఆర్ఓ ఐఎంజీ కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి. ఎస్పీఆర్ఓ ఐఎంజీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. 1 మినిట్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. అది ఏం ఎర్రర్? అది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఈ టీ కోడ్స్ కొన్ని వర్క్ అవ్వవు, మీరు క్లాసిఫై ఎగ్జిక్యూట్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఇలా వచ్చాం. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో కొత్తగా ఏం చేస్తున్నాం మనం? సో న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. ఏ నెంబర్ అది? మనకి ఎర్రర్ ఏ నెంబర్కి ఫామ్ అయింది? ఎగ్జాంపుల్ షీట్ ఓపెన్ చేయండి. ఏ నెంబర్కి ఫామ్ అయిందో ఆ నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏ నెంబర్ ఉంది? 200-101 కనిపిస్తుందా? సో ఇది జిఎల్ అకౌంట్, బ్యాంక్ జిఎల్. ఇది 200-101 అనేది బ్యాంక్ జిఎల్ అకౌంట్. పైన ఉంది కదా, ఇది ఇది ఈ నెంబర్ ఇవ్వాలి. ఈ జిఎల్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఇవ్వండి, జస్ట్ ఇవ్వండి, మీరు సేవ్ చేయకండి. 200-101 ఫ్రమ్ నెంబర్ దగ్గర 2 నెంబర్ దగ్గర ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఇచ్చేయండి, ఏం కాదు. 2 దగ్గర కూడా సేమ్ నెంబర్ ఇవ్వండి, 200-101. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ ఇది అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ category wise based on the category wise which GL group comes under balance sheet account, which GL group comes under assets, which GL group comes under expensive atla. So drop down చేయండి. So document splitting means to split the line item based on the category wise. category దగ్గర drop down చేయాలి, అక్కడ కాదు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. సో కేటగిరీని మనం క్లాసిఫై చేయాలి. సో ఇప్పుడు యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి? అసెట్. ఇవ్వండి చెప్తాను. సో ఇది సపరేట్ క్లాస్ అండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే సపరేట్ క్లాస్, తర్వాత చెప్తాను. సో ఇది చేయలేదంట. 200-101 అనే నెంబర్కి మనం కేటగిరీని క్లాసిఫై చేయలేదు, అందువల్ల డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది ఫామ్ అయింది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. సో ఎస్ఏపిలో ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్, న్యూ జిఎల్ కాన్సెప్ట్, 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.
సో ఇక్కడ కేటగిరీ అనేది మనం చేయలేదు కాబట్టి ఎర్రర్ అనేది ఫామ్ అయింది. సో మనం ఈ చాప్టర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే సపరేట్ కాన్సెప్ట్. అది చేస్తే మనకి ఎర్రర్స్ అనేవి ఫామ్ అవ్వు. కొంతమంది ప్రాపర్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయకపోతే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఈ విధంగా ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఇలా చేయాలి. సో ఏ కేటగిరీ కిందకు వస్తుంది, ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ జిఎల్ గ్రూప్స్ని బేస్గా చేసుకుని కేటగిరీస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఈ ప్రాసెస్ చేయకపోవటం వల్ల ఎర్రర్ అనేది ఫామ్ అయింది. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది ఇంక రాదు. క్లోజ్ చేయండి. సార్ సేవ్ చేయాలా క్లోజ్ చేసేయాలా అవసరం లేదు, నెక్స్ట్ తర్వాత చేద్దాం. ఓకేనా? సేవ్ ఓకే చేయకపోయినా సార్. పర్వాలేదు, తర్వాత చేద్దాం. సో ఇది ఫస్ట్ ఎర్రర్. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. షీట్ ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ ఎలా చేయాలో కంప్లీట్గా మ్యాప్ చేస్తుంది ఇక్కడ, చూసుకోండి. నెక్స్ట్ ఎర్రర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎర్రర్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ ఎర్రర్ నెంబర్ 2 వెళ్ళండి. ఎర్రర్ నెంబర్ 2 ఇక్కడ చూడండి. ఎర్రర్ నెంబర్ 2 డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసారా ఎలా ఉంది? సో లాస్ట్లో ఎర్రర్ ఏముంది? కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని ఉంది. సో లైన్ ఐటమ్ అంటే ఏంటి? 001 ఒక లైన్ ఐటమ్, 002 ఒక లైన్ ఐటమ్, 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా మీరు సిమ్యులేట్ చేసిన తర్వాత ఇలా మెసేజ్ వస్తుంది, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ అంటే రెంట్ అకౌంట్ ఫీల్డ్ పైన, రెంట్ అకౌంట్ ఫీల్డ్ అవ్వచ్చు, లేదంటే బ్యాంక్ అకౌంట్, లేదంటే డెబిట్ లైన్ ఐటమ్ అవ్వచ్చు, క్రెడిట్ లైన్ ఐటమ్ అవ్వచ్చు. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఈ విధంగా వస్తుంది. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదనుకోండి, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇలా కనిపిస్తుంది. అంటే ఏంటి? టెక్స్ట్ ఫీల్డ్ మిస్ చేసి ఉండొచ్చు మీరు, లేకపోతే అసైన్మెంట్ ఫీల్డ్ మిస్ చేసి ఉండొచ్చు, వ్యాలిడేట్ అనేది మిస్ చేసి ఉండొచ్చు. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఈ విధంగా కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ అంటే ఇక్కడ 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి ఈ ఎంట్రీలో. ఏదో పర్టికులర్ ఫీల్డ్ అనేది ఇవ్వలేదు మీరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, సో మనకి సిమ్యులేట్ చేసిన తర్వాత ఇవి బ్లాక్లో ఉంటాయి, బ్లూ లైన్లో ఉన్నాయి. అంటే ఏంటి? ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వలేదు అని అర్థం. యాజ్ వెల్ యాజ్ లాస్ట్లో ఈ విధంగా మెసేజ్ అనేది ఫామ్ అయింది, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అన్నాడు. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? లైన్ ఐటమ్ కాబట్టి లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. అంటే రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేశాను. మీరు ఏ ఫీల్డ్ అయితే మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదో కర్సర్ అనేది ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వలేదు, ఆటోమేటిక్గా కర్సర్ అనేది టెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. అక్కడ టెక్స్ట్ ఇవ్వాలి, టెక్స్ట్ అనో లేదంటే రెంట్ పేడో ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయాలి. సో ఏ ఫీల్డ్ అయితే మీరు మిస్ చేస్తారో కర్సర్ అనేది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. సో అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాలి ఆ పర్టికులర్ ఫీల్డ్. తర్వాత బ్యాక్ వచ్చేసి సేవ్ చేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. అర్థమైందా లేదా? లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయడం అంతే. కర్సర్ అనేది మీరు ఏ ఫీల్డ్ అయితే మిస్ చేశారో ఆ ఫీల్డ్లో ప్లేస్ అవుతుంది. ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. బిజినెస్ ఏరియా ఇవ్వలేదు, కర్సర్ బిజినెస్ ఏరియాకి మూవ్ అయింది, సో బిజినెస్ ఏరియా ఇస్తారు. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వలేదు, కర్సర్ అనేది టెక్స్ట్ ఫీల్డ్కి మూవ్ అయింది ఆటోమేటిక్గా. సో ఏం చేస్తాం అప్పుడు? టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎంటర్ చేస్తాం, ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో లైన్ ఐటమ్, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఏదో ఒక లైన్ ఐటమ్లో ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. క్లియరా? క్లియర్ కదా? ఎస్ ఎస్ సార్ క్లియర్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి.
నెక్స్ట్ వన్ మోర్ ఎర్రర్ ఓపెన్ చేయండి. వన్ మోర్ ఎర్రర్ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ కాదు, ఎర్రర్స్ ఉన్నాయి కదా, షీట్ ఉంది కదా, ఎర్రర్స్ షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను మీకు. అదే షీట్ ఓపెన్ చేయండి. ఎస్ఏపి అవసరం లేదండి, షీట్ ఓపెన్ చేయండి. సో సెకండ్ ఎర్రర్ మీకు అర్థమైంది, ఓకేనా? ఈ ఎర్రర్ ఫామ్ అవుతుంది, చెప్తాను మీకు, ఇంకా క్లారిటీగా ఉంటుంది. జస్ట్ ఏం లేదు, ఇక్కడ లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ రెంట్ లైన్ ఐటమ్ పైన క్లిక్ చేశారు, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వమని అడుగుతుంది. టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తారు. కెనరా బ్యాంక్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేస్తారు, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వమని కర్సర్ అనేది ఆటోమేటిక్గా టెక్స్ట్ ఫీల్డ్ కి మూవ్ అవుతుంది. సో ఏం చేస్తారు, అక్కడ టెక్స్ట్ ఇస్తారు, బ్యాక్ వచ్చి సేవ్ చేస్తారు, అంతే. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ వన్ మోర్ ఎర్రర్ చూడండి, ఇక్కడ ఎర్రర్ నెంబర్ 3. సో ఇక్కడ ఎర్రర్ ఏముంది, కొంచెం జూమ్ చేయండి. సో ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. ఈయన చూడండి, ఎప్పుడు 2021లో చెప్పినారు, ఇది మనం 2021లో చెప్పాము ఇది, అంటే ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్. ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి దాని నంబర్ రేంజ్ 01 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. ఎవరు చెప్తారు ఎర్రర్ సొల్యూషన్ ఏంటి? ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి, కంపెనీ కోడ్ ఏంటి? ఎంఆర్ఎఫ్జి అంట. ది నంబర్ రేంజ్ 01 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. నంబర్ రేంజ్ మిస్ అయిందంట. ఏం చేస్తారు, ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు. నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది ఈ రెండింగ్ యాక్టివిటీ, ఈ రెండింగ్ లో క్రియేట్ చేయాలి, నంబర్ రేంజ్ అనేది చేయాలి, బట్ చేయలేదు. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, పోస్ట్ చేస్తే ఏమవుతుంది, ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎండ్ యూజర్ టికెట్ రేజ్ చేశారు, P1 టికెట్ రేజ్ చేశారు, ఇమీడియట్లీ చేయాలి, హై ప్రయారిటీ టికెట్. సో ఏం చేస్తారు ఇలా వచ్చినప్పుడు, ఎవరు చెప్తారు? FBN1 చూసాం సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఆన్సర్. సో FBN1 లో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. సో దేనికి క్రియేట్ చేయాలి? 01 కి క్రియేట్ చేయాలి. కోడ్ ఎంఆర్ఎఫ్జి నంబర్ రేంజ్ 01 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. సో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి 21. సో మనం 26లో ఉన్నాం కాబట్టి 26 ఇవ్వాలి. ఎస్ఐబిలోకి వెళ్ళండి, FBN1. FBN1 వెళ్ళండి. FBN1 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసారా, ఇది ఇది క్రియేట్ చేయాలి 01 2026 ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఇచ్చారు. సో ఇది ఆల్రెడీ చేసేసింది, మీరు చేయకపోతే ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఎలా క్రియేట్ చేస్తాము? 01 కి నంబర్ రేంజ్ అనేది ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తాం. సో ఇక్కడ క్లిక్ చేసి 01 2026 ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఇచ్చే సేవ్ చేస్తాం, ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. దీన్ని నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. చూసారు, ఇది ఈ లైన్ క్రియేట్ చేయాలి 01 01కి వచ్చింది. అలా ఏ నెంబర్కి మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఇన్ ఎంఆర్ఎఫ్జి కంపెనీ కోడ్ 01 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఫిజికల్ ఇయర్ అన్నారు. 01 అది 01. 14కి వస్తే ఇది క్రియేట్ చేస్తారు, 15కి వస్తే ఇది క్రియేట్ చేస్తారు. అంటే ఎర్రర్లో ఏ నెంబర్ కనిపిస్తే ఆ నెంబర్కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది ఈ రెండింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సార్ ఇది ఏ రెండింగ్ యాక్టివిటీ కదా సార్, ఎర్రర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం క్రియేట్ చేస్తే తీసుకుంటుందా సార్? తీసుకుంటుందండి, ఏం కాదు. ఈ రెండింగ్ లో చేయాలి, మీరు చేయకపోతే ఎర్రర్ వస్తుంది, కాబట్టి మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఓకే. ఈ రెండింగ్ లో చేయాలి, ఒకవేళ చేయలేదనుకోండి ఏం చేస్తాము, మళ్ళీ క్రియేట్ చేస్తాం. చేయాలి కదా, చేస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. షీట్ ఓపెన్ చేయండి. ఎర్రర్స్ షీట్ ఓపెన్ చేయండి.
శేఖర్ షీట్ ఓపెన్ చేయండి శేఖర్. చేస్తున్నాను సార్ 1 నిమిషం. ఏమైంది ఇంత స్లో చేస్తున్నారు? ఓపెన్ చేసే ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? క్లోజ్ చేస్తారా? మినిమైజ్ చేసి ఉంచండి. మీరు ప్రతిసారి ఓపెన్ చేయడం టైం వేస్ట్ కదా. డౌన్కి వెళ్ళండి. సో ఇది మనం డిస్కస్ చేస్తాం. పైకి వెళ్ళండి. +1. ఓకేనా? ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి ద నంబర్ రేంజ్, జూమ్ చేయండి. ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి ద నంబర్ రేంజ్ 01 is మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. సో 01కి వస్తే 01కి నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. 02కి వస్తే 02, 05 వస్తే 05, ఏ నెంబర్కి వస్తే ఆ నెంబర్కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఇది ఎస్ఏ డాక్యుమెంట్ కాబట్టి 01 ఉంది. కేఆర్కి నెంబర్ రేంజ్ చేంజ్ అవుతుంది, డిఆర్కి నెంబర్ రేంజ్ చేంజ్ అవుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఈ ఎర్రర్ అవసరం లేదు. ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది, ఇది ఇది కనిపించదు. 99% కనిపించదు, వెరీ ఓల్డ్ అనమాట. ఇప్పుడు ఈ ఎర్రర్ రాదండి, ఇది అవసరం లేదు. మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇంకా డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూడండి. జూమ్ చేయండి. చూడండి, ఇంపార్టెంట్ ఎర్రర్. పోస్టింగ్ పీరియడ్ 001 2021 ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ ది అకౌంట్ టైప్ అన్నాడు. సో పోస్టింగ్ పీరియడ్ అనేది ఓపెన్ అవ్వలేదంట. ఎస్ అంటే ఏంటి? ఏడికేఎంఎస్. ఏ అంటే ఎసెట్స్, టీ అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. సో పీరియడ్ 001 2021 ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ ది అకౌంట్ టైప్ అన్నాడు. పీరియడ్ అంటే ఏంటి? ఎవ్రీ మంత్ ఎండ్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ అప్కమింగ్ పీరియడ్ని ఓపెన్ చేస్తారు. ఒకవేళ పీరియడ్ ఓపెన్ అవ్వకపోతే ఇలా ఈ విధంగా ఎర్రర్ ఫామ్ అవుతుంది. 80 కోడ్లో చేయాలి. OB52 వెళ్ళండి. ఇలా ఉంది ఎర్రర్. శేఖర్ క్లాస్ అయిన వెంటనే ఈ షీట్ అనేది మీరు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలండి. మర్చిపోతున్నారు, లాస్ట్ ఇంతకుముందు చేయలేదు, మీరు చేయండి. ఓకే. సో పొజిషన్కి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ వచ్చేసి పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. పివి ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత ఇవ్వండి. మీరు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వాలి. శేఖర్ మీరు కంగారు పడుతున్నారు, చెప్పేది వినండి. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వండి. 2 స్టార్స్ ఇవ్వండి, కనిపిస్తాయి. పిఓపివి, వెరీ గుడ్. కనిపించిందా? ఇది మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో ఇక్కడ చూడండి, ఎస్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ 1 to 12 ఓపెన్ చేసేసాం మనం. ఒకవేళ మీరు ఓపెన్ చేయలేదనుకోండి, ఏమవుతుంది? ఆ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. ఎర్రర్ ఏముంది? మ్యూట్లో ఉండండి సార్. ఎవరైనా, నేను ఇంతమందిని కంట్రోల్ చేయటం అంటే హైలీ ఇంపాసిబుల్. మ్యూట్లో ఉండాలి. ఎక్కడ నాకు డిస్టర్బెన్స్ వస్తుంది? ఓకే, చూడండి. సో ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ని మీరు పీరియడ్ని ఓపెన్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం చేసాం? మనకి 12 పీరియడ్స్ని ఓపెన్ చేసాం. ప్రాజెక్ట్లో కొన్ని కంపెనీస్లో ఏ మంత్ ఆ మంత్ మాత్రమే పీరియడ్స్ని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడ్లో ఉన్నాం, 1 to 1 ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఏం చేయాలి? 2 to 2 లేదంటే 1 to 2 అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ పీరియడ్ని ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది? ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. ఇక్కడ అన్నీ ఓపెన్ చేసేసాం కాబట్టి మీకు ఎర్రర్ ఫామ్ అవ్వట్లేదు. అదే మీరు, మనం ఫస్ట్ పీరియడ్లో ఉన్నాం, ఇక్కడ 1 ఇచ్చారు, 12 దగ్గర కూడా 1 ఇచ్చారు, ఫ్రమ్ దగ్గర 1, 12 దగ్గర 1 ఇచ్చారు. సెకండ్ పీరియడ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఎవ్రీ మంత్ అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్. క్లోజ్ ది
కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. సో ఈ మంత్కి సంబంధించిన పీరియడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ మంత్కి సంబంధించిన పీరియడ్ని ఓపెన్ చేయాలి. చేయకపోతే ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సార్ క్లోజ్ చేయడం అంటే ఎలా చేస్తారు సార్ క్లోజ్? క్లోజ్ చేయడం అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ మంత్ అయిపోయిందండి. ఇక్కడ 1 ఫ్రమ్ దగ్గర 1 ఇచ్చారు, 2 దగ్గర కూడా 1 ఇచ్చారు. అంటే ఏంటి, ఫస్ట్ మంత్ ఓపెన్ చేశారు. సెకండ్ మంత్కి వచ్చిన తర్వాత ఏం చేశారు, 2 ఇచ్చారు. అంటే ఏంటి, ఫస్ట్ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మీరు పోస్ట్ చేయలేరు, అంటే ఫస్ట్ మంత్ డేట్ తోటి. 3 ఇక్కడ ఫ్రమ్ దగ్గర 2 దగ్గర 3 ఇచ్చారు. అంటే ఏంటి, థర్డ్ మంత్ మాత్రమే పోస్ట్ అవుతాయి. అంటే ఏ మంత్ కామంతే. ఓకేనా? సో అట్లా. సో కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేయడం అంటారు. ఇప్పుడు యాక్చువల్లీ మీరు 12 ఇచ్చారంటే ఏంటి, 12 మంత్స్ని కూడా ఓపెన్ చేసేసారు. సో ఇట్లా పీరియడ్ని ఓపెన్ చేయకపోతే ఏమవుతుందంటే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. ఇక్కడ 12 పీరియడ్స్ని కూడా ఓపెన్ చేసేసాము. 1 to 12 అంటే ఏంటి, 12 మంత్స్ని కూడా ఓపెన్ చేసేసాం. కాబట్టి ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదు. ఓకేనా? మనం రియల్ టైమ్ లో మొత్తం 12 ఓపెన్ చేస్తాము ఎవ్రీ మంత్ ఓపెన్ కంపెనీని బట్టి ఉంటుంది, కంపెనీని బట్టి ఉంటుంది. కొన్నిట్లోనేమో 12 ఓపెన్ చేస్తారు, కొన్ని ఏ మంత్ ఆ మంత్ మెయింటైన్ చేస్తారు. అది డిపెండ్స్ ఆన్ ది కంపెనీ అనమాట. ఓకేనా? అట్లా. సో క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని పీరియడ్స్ అనేవి ఓపెన్ చేయాలి. మనం 12 పీరియడ్స్ని ఓపెన్ చేసాం. ఓన్లీ ఫస్ట్ పీరియడే ఓపెన్ చేయాలంటే 1 1, 2 సెకండ్ మంత్లో సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవ్వాలంటే 2 2 అట్లా. మ్యాక్సిమం ఆల్ పీరియడ్స్ ఓపెన్లోనే ఉంటాయి. ఒకవేళ పీరియడ్స్ అనేవి ఓపెన్ చేయకపోతే ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ పీరియడ్స్ని ఓపెన్ చేస్తేనే ఎండ్ యూజర్స్ అనేవాడు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతాడు. సో దీన్ని ఏమంటారు, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. సో ప్లస్ తీసుకుంటే ఆల్ అకౌంట్స్కి అప్లికబుల్ అవుతుంది. ఎస్ అంటే ఓన్లీ జనరల్ లెడ్జర్కి మాత్రమే, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్. చెప్పాను కదా మీకు అట్లా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. అర్థమైందా? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అర్థమైందా లేదా? ఎస్ సార్. ఏ మంత్ ఆ మంతే ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఆల్ మంత్స్ కూడా ఓపెన్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లియర్ కదా? ఇంకేమైనా ఉన్నాయి ఎర్రర్స్? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. OB57 వెళ్ళండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. పొజిషన్కి వెళ్ళండి, మీ యూజర్ నేమ్ ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ మీ టోలరెన్స్ గ్రూప్ తీసేయండి, రిమూవ్ చేయండి. సేవ్ చేయండి. సో న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ అంటే ఇది. ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంట్రీ పోస్ట్ అవుతుందా అవదా? ఎవరు చెప్తారు? అవ్వదు సార్. ఎందువల్ల? యూజర్ ఆథరైజేషన్ లేదు సార్, టాలరెన్స్ గ్రూప్ రిమూవ్ చేసాం కదా. లేదు. ఎర్రర్ ఎలా వస్తుందో చూద్దాం, వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇదేనా? ఇది కాదు కదా. కంపెనీ కోడ్ మార్చండి. కంపెనీ కోడ్ ఎలా మార్చుతాము? ఇది కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయాలి. సెకండ్ కంపెనీ కోడ్ మేబీ. సో ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి.
డెబిట్ అండ్ క్రెడిట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా ఎర్రర్ ఫామ్ అయింది, చూసారా లాస్ట్లో. ఎంటర్ చేయండి. సో ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ ఫామ్ అయింది. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా. సో ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేయాలి. నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కోడ్. లేదంటే డిఫైన్, చూడండి ఇక్కడ కంటిన్యూషన్ చూడండి, ప్రొసీజర్ చదివితే మీకు అర్థమవుతుంది. లేదంటే డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ కి వెళ్ళమంటుంది. కంటిన్యూషన్ అన్నమాట. సో ఫస్ట్ 2 లైన్స్ కాపీ, ఇక్కడ మీరు కంప్లీట్ గా ఈ విండోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చదివితే మీకు క్లారిటీ వస్తుంది. లేదంటే ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేసి గూగుల్ క్రోమ్ లో కానీ, లేదంటే ఎక్కడ చెక్ చేయాలి, యూట్యూబ్ సెర్చ్ బార్ లో సెర్చ్ చేయాలి. ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేయండి. ఏ ఎర్రర్ వచ్చినా అంతే, మీకు తెలియకపోతే అలా చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్ లో ఇవ్వండి, పేస్ట్ చేయండి. కంట్రోల్ వి, ఎంటర్ చేయండి. చూసారా, ఫస్ట్ మన వీడియోనే ఉంది ఇక్కడ కింద. ఫస్ట్ వీడియో ఇదే మంది. సో ఈ ఎర్రర్ ఎందుకు ఫామ్ అయింది ఏంటి అనేది మీకు దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వీడియో మందే ఉంది, ఏఎంఆర్ ఇన్ఫోటెక్ అంటే ఇది కూడా మన ఛానలే. ఓకే, సో ఇట్లా మీకు ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏం చేయాలి, మీరు ఫస్ట్ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేసి మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. అర్థం అవ్వలేదు తెలియకపోతే ఫస్ట్ 2 లైన్స్ విత్ మెసేజ్ నెంబర్తో పాటు కాపీ చేసి గూగుల్ లేదంటే యూట్యూబ్ సెర్చ్ బార్లో పేస్ట్ చేసి చెక్ చేయండి. మీకు 99% ఆన్సర్స్ అనేవి దొరికేస్తాయి. ఓకే, వెళ్ళండి ఎస్ఐపిలోకి. సో దీనికి మీరు ఎస్ఐపిలోకి వెళ్ళండి. సో క్లోజ్ చేయండి. సో దీనికి మనకు ప్రాబ్లం ఏంటి, ఎందువల్ల ఎర్రర్ ఫామ్ అయింది, ఇది యూజర్కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయలేదు, అందువల్ల ఎర్రర్ అనేది ఫామ్ అయింది. సో ఆల్రెడీ సెషన్ ఓపెన్లో ఉన్నాం కదా, వెళ్ళండి. సో మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, POTG, సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఎంట్రీ పోస్ట్ చేయండి, అవుతుంది. ఫస్ట్ నుంచి ఇవ్వాలి, ఇన్పుట్స్ ఫస్ట్ నుంచి ఇవ్వాలి. FB50 కదా, పేజ్ రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేయాలంటే కమాండింగ్ ఫీల్డ్లో FB50/n FB50 ఇవ్వండి. పిక్ ఏం చూసారా, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, ఇట్లా. సో ఇట్లా డిఫరెంట్ ఎర్రర్స్ ఉంటాయండి. అంటే ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అవుతుంది, మీరు ప్రాపర్ కాన్ఫిగరేషన్ చేయకపోతే ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదు కదా. సో మీరు ఏం చేయాలి, ప్రాపర్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. చేయకపోతే ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదు. మీరు ప్రాపర్గా కాన్ఫిగరేషన్ చేయకపోతే ఎర్రర్స్ అనేది ఫామ్ అవుతాయి. అది. సో టోటల్గా మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 వీడియోస్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఈ క్లాస్ కూడా లాస్ట్ డేనే కవర్ చేయాలి, SLAతో పాటు కవర్ చేయాలి. బట్
శేఖర్ గారు అవైలబుల్ లేరు కాబట్టి ఈరోజు చెప్పాను. సో లాస్ట్ డేనే లాస్ట్ డే ఓన్లీ ఎస్ఎల్ఏ గురించి చెప్పాను. ఎర్రర్స్ కూడా లాస్ట్ డేనే కంప్లీట్ అవ్వాలి. అవ్వలేదు కాబట్టి ఈరోజు చెప్పాను. 1 minute. ఇంకేమైనా ఉన్నాయని చూద్దాము. జిఎల్ వరకు చూద్దాం. వన్ మినిట్ అండి, చెక్ చేస్తున్నాను. ఓకే, సో ఎన్ని ఒక 4 ఎన్నో ఉన్నాయి, అంత ఎక్కువ లేవు. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా డిస్కస్ చేద్దాం. మన దగ్గర ఒక 20 వీడియోస్ ఉన్నాయండి ఎర్రర్స్కి సంబంధించినవి. అవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, అవి కూడా మీకు యాడ్ చేస్తాను. మీ క్లాస్ 1 క్లాస్ 2 ఆర్డర్లో వస్తున్నాయి కదా, అవన్నీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ 1 minute. సిలబస్ కాపీ చూపించండి. Next class, types of data in SAP. Types of data. Oh, 1 minute. Oh, sorry, 1 minute. Connection on the. So types of data in SAP next class. ఇది 1 hour టైం పడుతుంది, కొంచెం లెంతీ కాన్సెప్ట్ ఇది. మోర్ దెన్ 1 hour కూడా టైం తీసుకోవచ్చు. టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP. డేటా టైప్స్ ఇన్ SAP సిలబస్ కాపీలో ఉందా? టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP చెక్ చేయండి. కనిపించలేదా? మీరు సెర్చ్ చేయాలండి. ఇక సెర్చ్లో టైప్ చేయండి టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP. డేటా టైప్ సెవెంత్ వన్ చూడండి. 7th one. సో డాక్యుమెంట్ రివర్సల్ కంప్లీట్ అయింది కదా. డాక్యుమెంట్ రివర్సల్ ఇవన్నీ అయిపోయినవన్నీ కలర్ చేంజ్ చేసుకోవాలండి. సో ఈరోజు ఏం చెప్పాను నేను? ఈరోజు సరే, ఎర్రర్స్ అనేవి ఇంకా వస్తాయి అనుకోండి, వేరే విషయం. సరే, నెక్స్ట్ క్లాస్ ఏంటి? టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP. టుమారో డిస్కస్ చేద్దాం. 7th one నోట్ చేసుకోండి. క్లియర్ కదా? సో నాకు వాట్సాప్ ఓపెన్ అవ్వట్లేదు. సో మీకు లింక్స్ అనేవి నేను మెయిల్ చేస్తాను, చూసుకోండి. లేదంటే రేపు మార్నింగ్ చెక్ చేస్తాను. వాట్సాప్ వెబ్ నాకు సిస్టంలో కనెక్ట్ అవ్వట్లేదు, ల్యాప్టాప్లో. ఎందువల్ల చూస్తాను, చూసి మీకు టుమారో ఫార్వర్డ్ చేస్తాను. క్లియర్ కదా? ఇంతవరకు క్లియర్ ఉంది కదా? సో Yes. లాస్ట్ క్లాస్ 50% అయింది, ఈరోజు 50% కంప్లీట్ చేస్తాం. సో టుమారో 1 hour టైం పడుతుంది. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP గుర్తుపెట్టుకోండి. క్లియరా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్. Okay.